శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ కుజ సంచారం వల్ల సింహరాశికి ఏ ఫలితాలు కలుగుతాయి? సింహరాశికి 4వ స్థానాధిపతి మరియు 9వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో స్థితి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. కుజగ్రహం సంచారం ప్రభావం కుజుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి 3వ స్థానంలో సంచరిస్తాడు. ఇది సహనం. 3వ స్థానం అనేటువంటిది మన లోపల ఉన్నటువంటి సహనము, సోదరులు, షార్ట్ ట్రావెల్స్, దగ్గరి ప్రాంతాలకు వెళ్ళి రావడం, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది స్థానంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ 45 రోజులు సింహరాశి వారికి ధైర్యం పెరగడము, కొత్త ప్రయాణాలు, సోదరులతో అనుబంధము, ఉద్యోగము, వ్యాపారంలో చురుకుదనము తీసుకొస్తాయి. ఇక కుజగ్రహ కారకత్వాలకు వచ్చినట్టయితే కుజగ్రహం ధైర్యము, శౌర్యము, ఆత్మవిశ్వాసము, కోపము, ఆవేశము, పోరాట స్వభావము, శక్తి, ఉత్సాహం, వేగం ఇవి ఈ కుజుడు చూపించేటువంటి కారకత్వాలు. అలాగే ఈ సింహరాశికి 3వ స్థానంలో ఉన్నప్పుడు సోదరులను, కమ్యూనికేషన్ని మరియు దగ్గరి ప్రయాణాలని తెలియజేస్తుంది. ఈ సింహరాశి వారికి కుజుడు 4వ స్థానాధిపతి. గృహం, తల్లి, వాహనం, మానసిక శాంతి. 9వ స్థానాధిపతి ధర్మము, అదృష్టము, హయ్యర్ స్టడీసు, ప్రయాణాలను చూపెడుతుంది. ఇప్పుడు ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే సహనం పెరుగుతోంది అని అర్థం. సోదరులతో అనుబంధం బలపడుతుంది. చిన్న చిన్న ప్రయాణాలను చేస్తూ ఉంటారు. ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అని అర్థం. అయితే ఈ సింహరాశి వారికి మరి ఉద్యోగరీత్యా వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకోవడానికి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అనేటువంటి వస్తాయి. ప్రమోషన్ రావచ్చు, పనిలో ఇంక్రిమెంట్ దొరకవచ్చు, పనిలో గౌరవ ప్రతిష్టలు పెరగవచ్చు, కొత్త బాధ్యతలు అనేటువంటివి రావచ్చు. అంటే కొత్త కొత్త కాంట్రాక్ట్లను పట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. షార్ట్ ట్రావెల్స్తో దగ్గరి ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంటాయి. అంటే షార్ట్ ట్రావెల్స్ అంటే దగ్గరగా వెళ్ళి పని చేసుకునేటువంటి సంబంధాలు. అంటే ఈ ఊరును వదిలి కొద్ది దూరానికి వెళ్ళి పని చేసుకొని రావడం అనేటువంటి పనులు రావచ్చు. సీనియర్ల సపోర్ట్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ విషయాల్లో ముందుకు కదులుతాయి. ప్రమోషన్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్కు పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ విషయంలో కానీ ఇప్పటి వరకు కదిలినటువంటి ఫైల్స్ ఇప్పుడు ముందుకు కదిలి వారికి మంచి ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు రావడము, అగ్రిమెంట్లు రాసుకోవడం అనేటువంటివి కుదురుతాయి. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అగ్రిమెంట్లు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెటింగు, అడ్వర్టైజ్మెంటు, కమ్యూనికేషను, ఐటీ, మీడియా రంగాల్లో మంచి వృద్ధిని సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్లో క్లియర్గా కమ్యూనికేషన్ అనేటువంటిది అవసరం ఉంటుంది. పార్ట్నర్షిప్ దందాలు చేసుకునేటువంటి వారికి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేకుండా క్లియర్గా ఉండాలి. ఏది మాట్లాడుకున్నా, ఏది రాసుకున్నా కానీ క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక అన్నదమ్ములతో కానీ లేదా క్లోజ్ ఫ్రెండ్స్తో ద్వారా సహాయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంటే తమ్ముళ్ళ ద్వారా లాభము లేదా ఫ్రెండ్షిప్ ద్వారా మనకు సహాయం అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక విషయానికి వచ్చేసరికి 9వ స్థానాధిపతి కావడం వల్ల ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. సింహరాశికి కుజుడు మేషం వరకు లెక్కిస్తే మేషము 9వ స్థానం అవుతుంది. కాబట్టి వీళ్లకు స్థానికంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడము ద్వారా
లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాల వల్ల ఖర్చు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రాపర్టీ గృహ సంబంధిత విషయాల్లో ప్లానింగ్ చేయడం అనేటువంటిది మంచిది. అంటే ఇంతవరకు ప్రాపర్టీ కొనాలనుకున్న, ఇల్లు కట్టుకోవాలనుకున్న, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ వీటిని ఆ పనులను ముందుకు జరుపుకోవడం ఇప్పుడు ఈ సమయంలో చేసుకున్నట్టయితే సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబం దాంపత్య విషయానికి వచ్చేసరికి సోదరులతో అనుబంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది, మెరుగుపడుతూ ఉంటుంది. దాంపత్యంలో అర్థం పర్థం కలిగిన సంభాషణ అవసరము. అర్థం పర్థం లేని విషయాలు మాట్లాడకుండా మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ దాంపతులు ఇద్దరూ కూడా కలిసిమెలిసి సంభాషణలు చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరము. పిల్లల చదువులతో ప్రోత్సాహం ఇవ్వాలి. పిల్లలు చదువుకునే విషయంలో మాత్రం ప్రోత్సాహం చేస్తూ ఉండాలి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా ఫంక్షన్ చేయడం అలాంటివి చేయడం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 3వ స్థానం కుజ ప్రభావం వల్ల థ్రోటు, షోల్డర్, ఆర్మ్, లెగ్స్ అంటే చేతులు, కాళ్ళు మరియు షోల్డర్ జబ్బలు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిక శ్రమ చేయడం వల్ల అలసట అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దానికి సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఎనర్జీ అనేటువంటిది ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే వీళ్ళు సైక్లింగ్ చేయడము, బ్రీతింగు ఇలాంటివి ఉపయోగపడేటువంటి విషయాలు చేసుకున్నట్టయితే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. ఇక పరిహార విషయానికి వచ్చేటప్పటికి మంగళవారం రోజు ఓం కుజాయ నమః అనేటువంటి మంత్రాన్ని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ ఓం కుజాయ నమః అనేటువంటి మంత్రాన్ని రోజు జపం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎర్ర వస్త్రము లేదా ఎర్ర పువ్వులు ఆలయంలో ఏ దేవాలయంలో ఇష్టదైవం దగ్గర ఉంచినట్టయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం రోజున తల్లికి సత్కారం చేయడము, పాలు లేదా బహుమతి ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం రోజు అమ్మగారికి భోజనం పెట్టిన మరియు పాలు అందించినా కానీ అమ్మకు సేవ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచి ఫలితాలను కలిగిస్తుంది. గోమాతకు ఆకుకూరలు లేదా పచ్చి పాలు ఇవ్వడము మరియు గోధుమలు దానం ఇవ్వడము మరియు శుక్రునికి బొబ్బర్లు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ 45 రోజులు సింహరాశి వారికి ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో చురుకుదనం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చును. చిన్న చిన్న ప్రయాణాలు, సోదరులతో అనుబంధం అనేటువంటిది బలపడుతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యము, కుటుంబ విషయంలో జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరము. పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలను పొంది మరింత మెరుగుపడేటువంటి అవకాశాలున్నాయి. కావున ఈ సింహరాశి వారు సూర్యునికి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని కూడా చెప్పవచ్చును. అలాగే ఈ కుజునికి కందులు దానం ఇవ్వడము లేదా గోమాతకు గోసేవ చేసుకోవడము, గోమాతకు ఆకుకూరలు తినిపించడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కావున ఈ సింహరాశి వారు ఈ పరిహారాలను పాటించుకొని ఈ ఉద్యోగరీత్యా మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపించండి. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.